హాయ్ అండి, వెల్కమ్ టు వైశ్య రెసిపీస్. ఇవాళ రెసిపీ వచ్చేసి బెల్లం అప్పాలు. ఈ బెల్లం అప్పాలు వచ్చేసి ప్రసాదం లాగా కూడా పెట్టచ్చు. వరలక్ష్మి వ్రతం రోజున లక్ష్మీదేవికి, అలాగే వెంకటేశ్వర స్వామికి కూడా, అలాగే ఆంజనేయ స్వామికి కూడా నైవేద్యంలాగా పెట్టచ్చండి బెల్లం అప్పాలు వచ్చేసి. లేదు అంటే మనకు స్వీట్ తినాలనిపించినప్పుడు అప్పటికప్పుడు ఈ విధంగా ఈజీగా చేసుకునే బెల్లం అప్పాలు ఎలా చేసుకోవాలో చూపించేస్తాను. పైన క్రిస్పీగా, లోపల సాఫ్ట్గా, చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి. లేట్ చేయకుండా ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాము. బౌల్ తీసుకొని బౌల్లోకి 1 కప్ బియ్యం పిండి, 1 కప్ గోధుమ పిండి, 1 కప్ బొంబాయి రవ్వ తీసుకొని, చిటికెడంత ఉప్పు కూడా వేసుకొని, అలాగే కొద్దిగా ఇలాచీ పౌడర్ కూడా వేసుకున్న తర్వాత 2 టేబుల్ స్పూన్స్ కొబ్బరి పొడి కూడా వేసుకోవాలి. ఇప్పుడు స్పూన్ తోటి మంచిగా మిక్స్ చేసుకోవాలి. మంచిగా మిక్స్ చేసుకొని పక్కన పెట్టేద్దాము. ఇప్పుడు స్టవ్ వెలిగించి కడాయి పెట్టేసి ఏ కప్పుతో అయితే రవ్వ, బియ్యం పిండి, గోధుమ పిండి తీసుకున్నామో అదే కప్పుతోటి 2 కప్పుల బెల్లం తీసుకొని 3 కప్పుల నీళ్ళు అయితే వేసుకోవాలి. ఇలా 3 కప్పుల నీళ్ళు వేసుకున్న తర్వాత బెల్లాన్ని కరగనివ్వాలి. ఇలా కంప్లీట్గా బెల్లం అంతా కరిగిన తర్వాత ఇంకొక బౌల్లోకి వడగట్టేసుకోవాలి. ఇలా వడగట్టేసుకోవడం వల్ల ఏమన్నా నలకలు ఉంటే పోతాయి. ఇలా వడగట్టేసుకున్న తర్వాత కడాయిని మళ్ళీ కడిగి పెట్టేసి స్టవ్ పైన వడగట్టిన బెల్లం నీళ్ళు కూడా వేసేసుకోవాలి. ఈ విధంగా వేసుకున్న తర్వాత కొంచెం బాయిల్ అవుతున్నప్పుడు ముందుగా కలుపుకున్న పిండి ఉంది కదా, పిండి వేసుకుంటూ ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి. ఇలా మంచిగా మిక్స్ చేసుకున్న తర్వాత స్టవ్ ఆపేసేయాలి. స్టవ్ ఆపేసి బాగా కలిపేసుకోవాలి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసి గోరువెచ్చగా అయ్యేంతవరకు పక్కనే వదిలేయాలి. చూడండి, గోరువెచ్చగా అయింది. ఇప్పుడు 2 టేబుల్ స్పూన్స్ నెయ్యి వేసుకొని చేతితోటి మెత్తగా కలుపుకోవాలి. ఒకవేళ మీకు పిండి గట్టిగా అనిపిస్తుందంటే కొంచెం వాటర్ చిలకరించుకొని కలుపుకోవచ్చు. ఈ విధంగా సాఫ్ట్గా కలుపుకున్న తర్వాత పెద్ద నిమ్మకాయ వేసేంత ఉంట తీసుకొని రౌండ్ బాల్లాగా చేసుకున్న తర్వాత పిండి ఆరిపోకుండా మూత పెట్టి పక్కన ఉంచుకోవాలి. ఒక ఆయిల్ కవర్ తీసేసుకొని ఆయిల్ కవర్ మీద వీడియోలో చూపించిన విధంగా ప్రెస్ చేసుకోవాలి. ఈ విధంగా ప్రెస్ చేసుకుంటే సరిపోతుంది. ఇంకొకటి కూడా చూపిస్తాను చూడండి. వీడియోలో చూపించిన విధంగా ఈ విధంగా ప్రెస్ చేసుకోండి. కొంచెం మందంగానే ఉండాలి, పల్చగా ఉండద్దు. ఈ మాత్రం మందంగా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ వెలిగించి డీప్ ఫ్రై సరిపడా ఆయిల్ పెట్టేసి ఆయిల్ హీట్ ఎక్కాక మీడియం ఫ్లేమ్లో పెట్టేసి ఒక్కొక్క అప్పాలు అయితే వేసుకోవాలి ఆయిల్లో. ఇక్కడ పగుళ్ళు కూడా రాలేవు చూడండి. ఈ విధంగా అవంతకవే ఆయిల్లో నుంచి పైకి కూడా వస్తాయి అన్నమాట. ఈ విధంగా పైకి వచ్చిన తర్వాత ఇంకొక వైపుకి అయితే తిప్పుకోవాలి. ఈ విధంగా తిప్పుకున్న తర్వాత గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ఇలా ఒక్కొక్కటి ఆయిల్లోంచి తీసేసి ఇలా ఎక్సెస్ ఆయిల్ అంతా ప్రెస్ చేసేసుకొని ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకోవాలి. అన్ని అప్పాలు ఇలాగే ప్రెస్ చేసుకుంటూ తీసుకోవాలి. చూడండి, ఈ విధంగా చేసుకోవాలి. ఇంకొకసారి చేసి చూపిస్తాను చూడండి. ఈ విధంగా ఆయిల్లో వేసుకున్న తర్వాత అవంతకవే పైకి వస్తాయండి ఆయిల్లో నుంచి. చూడండి, ఈ విధంగా వచ్చిన తర్వాత గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ఆయిల్లో నుంచి తీసేయడమే. ఇలా తీసేసి బౌల్లో వేసేసుకోవాలి. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే బెల్లం అప్పాలు అయితే రెడీ అయిపోయాయి. చాలా ఈజీగా చేసుకోవచ్చు కదా, ఎక్కడ కూడా పగులు లేవు చూడండి. ఈ విధంగా బెల్లం అప్పాలు మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చాయో కమెంట్లో అయితే చెప్పండి. పైన క్రిస్పీగా, లోపల సాఫ్ట్గా చాలా బాగుంటాయి. వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.